డీలిమిటేషన్ వ్యవహారం అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇష్యూగానే కాదు, సౌత్ నార్త్ మధ్య ఇష్యూగా కూడా మారినట్లు కనిపిస్తుంది. చూడాలి, సౌత్ ఇండియాకు సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈరోజు చెన్నైలో సమావేశమయ్యారు. చెన్నై మీటింగ్ తర్వాత కొన్ని డిమాండ్లు చేశారు, తీర్మానాలు చేశారు. నెక్స్ట్ వచ్చే నెలలో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన జేఏసీ కీలక సమావేశం బహిరంగ సభ హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్లో జరిగే ఆ సమావేశం ద్వారా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా సౌత్ ఇండియాకు జరుగుతున్న కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే ఈ నేతలంతా కూడా చేసే అవకాశం ఉంది. దీన్ని బీజేపీ ఏ రకంగా డీల్ చేయబోతుంది, ఏ రకంగా బీజేపీ దీనికి సమాధానం చెప్తుంది, ఆలోపే అంటే వచ్చే నెలలో బహిరంగ సభను ప్రకటించారు కాబట్టి ఆలోపే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన ఉండదు అని ఇలాంటిది ఏమైనా బీజేపీ నేతలు బహిరంగంగా చెప్పబోతున్నారా? దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాన్న డ్రాప్ చేస్తానన్నారు. అమ్మా ఉన్నావా? జీవితం చేదాటిపోతుంటే పట్టించుకోవా? ఈ సారా వల్ల నీకేదైనా అయితే? ఈ సారా నన్నేం చేయలేదు. కల్తీ సారా తాగి శ్వాసాడక 16 మందికి అస్వస్థత. ఈ సారా వల్ల నిన్ను పరీక్షకు తీసుకెళ్ళలేకపోయానమ్మా. నాటుసారా బాధిత కుటుంబాలలో నవ ఉదయాన్ని తీసుకురావడమే లక్ష్యంగా, ఇక నాటుసారాని ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా నవోదయం 2.0 భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. గత 26 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ భూమాత గ్రూప్ ఇప్పుడు నూతన వెంచర్ భూమాత ఎస్విఎన్ స్వప్నలోక్ ప్రీమియం లగ్జరీ ప్లాట్స్ తో టూరిస్ట్ స్పాట్ తాటిపూడి రిజర్వాయర్ కి అతి సమీపంలో అందుబాటు ధరలో అందిస్తోంది. దొడ్ల పెరుగు చూడగానే తినాలనిపిస్తుంది. దొడ్ల పెరుగు టేస్ట్ లో సూపర్ స్టార్. ఆనర్ సిగ్నాటిస్ ఐడియల్ రోడ్ కూకట్పల్లి హైటెక్ సిటీ నగరం మధ్యలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ 3.5 మరియు 4 BHK అపార్ట్మెంట్స్, 2 క్లబ్ హౌసెస్, 2 స్విమ్మింగ్ పూల్స్, ఇంకా 20,000 SFT అతిపెద్ద జిమ్. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 7827866666. 4th ఫ్లోర్ అబ్బాయికి మళ్ళీ అఫేర్ ఏదో నడుస్తుంది. నీకెలా తెలుసు? 5th ఫ్లోర్ ఆవిడ మెసేజ్ చేసింది. మన ఏసీ ఫిల్టర్ కూడా క్లీన్ చేసే టైం వచ్చేసింది. నీకెలా తెలుసు? ఏసీ మెసేజ్ ఇచ్చింది. పొందండి ఫిల్టర్ క్లీనింగ్ నోటిఫికేషన్. కూలింగ్ తక్కువయ్యే ముందే గోద్రేజ్ స్మార్ట్ ఏసీలు. ఇంత రాత్రి నువ్వెవరికి మెసేజ్ చేస్తున్నావు? రైట్, వెల్కమ్ బ్యాక్. డీలిమిటేషన్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చరేపుతుంది. బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా సౌత్ వార్ ప్రకటించింది. సౌత్ రాజకీయ పక్షాలన్నీ, సౌత్లో ఉన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్రంపై వార్ ప్రకటించాయి డీలిమిటేషన్పై. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఈరోజు చెన్నైలో ఒక కీలక సమావేశం జరిగింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్కి చేసేందుకు కేంద్రం రెడీ అవుతుంది. అలా జరిగితే సౌత్కి నష్టం జరుగుతుంది అనేది ఆ మీటింగ్ ఎజెండా. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం కూడా హాజరయ్యారు. వీళ్ళంతా అయితే బీజేపీ మాత్రం దీనికి కౌంటర్ ఇస్తుంది. ఇది దేశ విభజన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు జనాభా ప్రాతిపదికన అనేది చర్చనే లేదు. ఎక్కడ డీలిమిటేషన్ ఏ రకంగా చేయబోతున్నామని ఎవరూ చెప్పలేదు. చెప్పకముందే ఈ రకంగా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కేవలం ఇది కేంద్రంపై వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దీంతో ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయింది. కేటీఆర్ అటెండ్ అయ్యారు కాబట్టి ఇండియా కూటమిలో బీఆర్ఎస్ కూడా చేరిందా అంటూ ఒక రకమైన అటాక్ బీజేపీ నుంచి కూడా వస్తుంది. బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు, అరవింద్, కిషన్ రెడ్డి అంతా రియాక్ట్ అయ్యారు. ఈ సమావేశాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఎలాంటి చర్చ లేకుండానే కొంత ముందుకు దిగింది అని చెప్పుకోవాలా? ఏ రకంగా చూడాలి ఈ సమావేశాన్ని? అంటే డీలిమిటేషన్ పైన చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మీకు బీఆర్ఎస్ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే ఇండియా కూటమిలో చేరినట్లయితే
ఒకే దేశం ఒకే ఎన్నికను కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. సో ఒకే దేశం ఒకే ఎన్నిక పైన మీరు బీఆర్ఎస్ అఫీషియల్ స్టాండ్ ఏంది, వాళ్ళు సపోర్ట్ చేస్తూ లెటర్ కూడా ఇచ్చారు. అంటే మరి ఆ రోజు ఎన్డీఏలో చేరినట్టు బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరినట్టు భావించగలమా? సో అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలకు మద్దతు ఇస్తే ఎన్డీఏలో చేరినట్లు కాదు. డీలిమిటేషన్కు మద్దతు ఇస్తే, డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే ఇండియా కుటుంబంలో చేరినట్టు కాదు. ఇష్యూ బేస్డ్ గా స్టాండ్ తీసుకుంటారు రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సమర్థించింది, రాహుల్ గాంధీ సమర్థించారు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేందా? సో అందరూ సమర్థించారు కదా, దాన్ని ఏ పార్టీ వ్యతిరేకించలేదు కదా. అందువల్ల కొన్ని రకాలైన ఇప్పుడు బీసీలో 42% బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే బీజేపీ మద్దతు ఇచ్చిందా లేదా? ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే బీజేపీ మద్దతు ఇచ్చింది కదా. ఓహో, అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినట్ట. సో బీఆర్ఎస్ పైన ఈ ఆరోపణ చేస్తున్న బీజేపీ నాయకులు సూటిగా చెప్పాలి, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినట్టే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా పట్టుకొచ్చింది 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకొస్తే బీజేపీ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇవ్వకూడదు కదా. మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు మద్దతు ఇచ్చాడు, వీళ్ళిద్దరు కలిసారా బీజేపీ బీఆర్ఎస్లు? సో అందువల్ల ఇష్యూ ఇస్ డీలిమిటేషన్. ఇక్కడ డీలిమిటేషన్ అనేది క్లియర్గా సౌత్ ఇండియన్ స్టేట్సే కాదు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ కూడా దెబ్బతీస్తున్నది. అందుకే దీనికి మమతా బెనర్జీ అటెండ్ కాకపోయినా మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధులు హాజరైనట్టు నేను పత్రికలో చదివాను. అలాగే మీకు జనతా దళ్ ప్రతినిధి అటెండ్ అయ్యారు, పంజాబ్ చీఫ్ మినిస్టర్ అటెండ్ అయ్యాడు. సో అందువల్ల ఇందులో రాజకీయ పరమైనది కాదు, ఇట్స్ అన్ ఆన్ ఇష్యూ. ఒక ఇష్యూ పైన కలుస్తారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ అన్ని పార్టీలు పోతలేరా? సో అందువల్ల డీలిమిటేషన్ డీలిమిటేషన్ జరిగే తీరు వల్ల దేశం దెబ్బతింటది, విభజన అవుతుంది. దేశ ఐక్యత డీలిమిటేషన్ వ్యతిరేక పోరాటం దేశ ఐక్యత కొరకు. అంటే బీజేపీ అంటుంది రేపు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తున్నామని ఎక్కడా ఎవరు చెప్పలేదు. చెప్పక ముందే ఈ మీటింగులు, ఈ హెచ్చరికలు, కేంద్రానికి వార్నింగులు, ఇదంతా బీజేపీకి వ్యతిరేక శక్తుల కూటమి ఇదంతా చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. ఏ ప్రాతిపదికన చేస్తారు మరి? జనాభా ప్రాతిపదిక కాకపోతే ఏ ప్రాతిపదిక చేస్తారో చెప్పాలి కదా బీజేపీ వాళ్ళు. అసలు ఆర్టికల్ 82 ద కాన్స్టిట్యూషన్ చదవండి, ఏమని ఉంది? జనాభా ప్రాతిపదిక ఉంది కదా. అవును, ఉంది. బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు, రాజ్యాంగంలో రాసింది కదా. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాలి. 52లో జరిగింది, 63లో జరిగింది, 73లో జరిగింది. 1976లో నెక్స్ట్ రౌండ్ డీలిమిటేషన్ ప్రాసెస్ బిగిన్ అవుతున్న సమయంలో ఆ రోజు వ్యతిరేకత రావడం వల్ల 25 ఏళ్ల పాటు దాన్ని వాయిదా వేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. సో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42nd అమెండ్మెంట్ ద్వారా దాన్ని వాయిదా వేసింది. మళ్ళీ 2002లో వాజ్పేయి ప్రభుత్వం వాయిదా వేసింది. అంటే ఇప్పుడు వాజ్పేయి ఇందిరాగాంధీ కలిసిపోయారా? ఓహో, బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినట్టు అనుకుందామా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 25 ఏళ్ళ వాయిదా వేస్తే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 25 ఏళ్ళ వాయిదా వేసింది. అలాంటి వాయిదా కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇవాళ ఆమోదించిన తీర్మానం అదే కదా, మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయండి. నేను అడుగుతున్న బీజేపీ సూటి ప్రశ్న ఏంటంటే, ఇందిరాగాంధీ అడుగుజాడల్లో అటల్ బిహారీ వాజ్పేయి నడిచిందని అనుకుందామా? ఇక్కడ 1976లో ఇందిరాగాంధీ ఏం చేసిందో 2002లో వాజ్పేయి అదే చేశాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 25 ఏళ్ళు వాయిదా వేస్తే వాజ్పేయి ప్రభుత్వం 25 ఏళ్ళు వాయిదా వేశారు. అంటే బీజేపీ కాంగ్రెస్ కూడబలుకున్నారా? ఇందిరాగాంధీ అడుగుజాడల్లో వాజ్పేయి నడిచినట్టు అనుకుందామా? సో అందువల్ల 2001లో మళ్ళీ 2026 వరకు వాయిదా వేశారు. అంటే ఇలా ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగాల్సిందే కదా. అలా జరగదు, మేము చెయ్యము, 1971 సెన్సెసే ప్రాతిపదికగా ఉంటుందని చెప్పమనండి. లేదు అసలు డీలిమిటేషన్ చెయ్యమని అమిత్ షా చెప్పమని అయిపోతుంది కదా. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక తీర్మానం చేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మీరు దీన్ని మరో 25 ఏళ్ల వరకు చేయమని చెప్తే సమస్య అయిపోతుంది కదా. అందువల్ల జనాభా ప్రాతిపదిక చేయకపోతే ఏ ప్రాతిపదిక చేస్తారో చెప్పండి. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరే చెప్పండి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్కి నష్టం అనేది
సౌత్తో పాటు పంజాబ్ అలాంటి రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుంది. అంటే ఏదైతే జనాభా నియంత్రణ చేశాయో ఆ రాష్ట్రాలకు నష్టం ఉంది కాబట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, చేయాలా వద్దా? మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? దీనికి చాలా సింపుల్ పరిష్కారం. ఇప్పుడు అమెరికా పరిష్కారం చూడండి. అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 సీట్స్ ఉంటుంది. 1913 నుంచి అలాగే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. 1911 సెన్సస్ ప్రకారం అమెరికా జనాభా 9.4 crores. 2024 జనాభా ప్రకారం అమెరికా జనాభా 34 crores. 9 crore జనాభా 34 crores అయినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు 435 ఉన్నాయి కదా. మరి అమెరికా చేసినట్టు మనం ఎందుకు చేయకూడదు? ఇంకో 30 ఏళ్ళు ఇప్పుడు యునైటెడ్ నేషన్ పాపులేషన్ నివేదిక ప్రకారం 2060 వరకు స్టెబిలైజ్ అవుతుంది ఇండియన్ పాపులేషన్. సో అప్పటి వరకు జనాభా ఇదే సీట్ల సంఖ్యను పెంచము అని చెప్పండి. సో 543 సీట్లే ఉంటాయి. ఏ స్టేట్లో ఎన్ని ఉంటాయో అన్నే ఉంటాయి అని ఒక నిర్ణయం తీసుకోండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మొదటిది. 2, లేదు మీరు సీట్లు పెంచాలనుకోండి, అది కూడా సింపుల్. మీకు ఉదాహరణకు 543 సీట్స్ లోక్సభలో ఉన్నాయి. ఈచ్ స్టేట్ కు ఇప్పుడు తమిళనాడు 39 ఉన్నాయి, దాని పర్సంటేజ్ వాటా ఎంత? తెలంగాణ 17 ఉన్నాయి, దాని పర్సంటేజ్ వాటా ఎంత? ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, దాని పర్సంటేజ్ వాటా ఎంత? మీరు 800 చేసినా 900 చేసినా 1000 చేసినా అదే పర్సంటేజ్ ప్రకారం ఇవ్వండి, అయిపోతుంది కదా. మీరు ఇప్పుడు అలా చేసినా మీరు చెప్పిన 2 ప్లాన్ ఏ ప్లాన్ బి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఆ 2 రకాలుగా చేయడానికి ఈజీగా ఉంది స్కోప్, జనాభాకు సంబంధం లేకుండా. కరెక్ట్. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు మల్కాజ్గిరి మీకు తెలుసు, మల్కాజ్గిరిలో తీసుకుంటే 45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చేస్తే మళ్ళీ ఒక పార్లమెంట్లో లక్షలాది ఓట్లు ఉండొచ్చు, ఇంకో పార్లమెంట్లో ఇంకా తక్కువ సంఖ్య ఉండొచ్చు కదా. అంటే ఆ ప్రాతినిధ్యం వహించే ఎంపీ పరిధిలో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో మీకు ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా ఉన్నారు, మణిపూర్లో ఎంత ఉన్నారు? అంటే 2 రాష్ట్రాల మధ్య తేడా లేదా? రాష్ట్రాలను సమానంగా విభజించామా మనము? మొదటిది. రెండవది, ఒక సీట్లో 5 లక్షల మెజార్టీతో ఎంపీ గెలుస్తాడు, 60% ఓటింగ్ తెచ్చుకుంటాడు. ఇంకో సీట్లో 30% ఓటింగ్తోనే గెలుస్తాడు. మరి 30% ఓటింగ్ వచ్చిన ఎంపీ అయ్యాడు, 60% ఓటింగ్ వచ్చిన ఎంపీ అయ్యాడు. తేడా ఉన్నదా? 60% ఓటింగ్ వచ్చిన ఎంపీకి ఏమన్నా డబుల్ ఓటింగ్ రైట్స్ ఇస్తారా? మీరు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎంత ఓటింగ్ శాతం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చింది? 40% ఓటింగే కదా. మరి ఎంత? 47%. ఇక్కడ ఎంత వచ్చింది ఓటింగ్? మీకు 47% కదా. మరి 50% దాటలే కదా. సో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే కదా ఓటింగ్ వచ్చింది మీకు. అందువల్ల అంతా 40%, నాకు గుర్తున్నదో 40% ఓటింగే. అసలు బీజేపీకి ఎంత శాతం ఓటింగ్ వచ్చింది? 50% ఎబో ఓటింగ్ దేశం మొత్తం మీద వచ్చిందా? ఆ మాటకొస్తే నేను ఇంకోటి కూడా జరుగుతాను. మీరు సౌత్ ఇండియాలో బీజేపీ రిప్రజెంటేషన్ ఎంత, నార్త్ ఇండియా రిప్రజెంటేషన్ ఎంత? మీరు సౌత్ ఇండియాలో రిప్రజెంటేషన్ తక్కువన్నా కూడా దేశాన్ని పాలించడం లేదా బీజేపీ? మరి అన్ని సౌత్ నార్త్ సమానంగా బీజేపీకి సీట్లు వచ్చాయా? సో అందువల్ల ఇది అనివార్యం కదా. నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకొక ఎవరు ఆపగలుగుతారు? తప్పదు కదా. అవును, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా హోప్స్ లేవు, పెద్దగా బలం లేదు కాబట్టి ఇక్కడ సీట్లను తగ్గించడం వల్ల, సౌత్లో తగ్గడం వల్ల, నార్త్లో పెరగడం వల్ల బీజేపీ అధికారంలోనే ఉండడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ గెలవచ్చు, మళ్ళీ సంఖ్యాబలం ఎక్కువ నార్త్లో వస్తే ఈజీగా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అనే ఒక వ్యూహం ఉంది, బీజేపీ కుట్ర ఉంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? మీరు సింపుల్ లెక్క, ఇప్పుడు ఉన్న 543 అలాగే ఉంటే 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా రీఅడ్జస్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు కాస్త 80 కాస్త 91 అవుతాయి. మీరు యూపీ పక్క పెడతారు, బీహార్ ఎగ్జాంపుల్ ఇస్తాను, తమిళనాడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు 2 స్టేట్లో దాదాపు ఈక్వల్ సీట్స్ ఉన్నాయి. బీహార్లో 40 సీట్స్ ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి. ఇప్పుడు 543 సీట్స్ అలాగే ఉంచి తాజా జనాభా లెక్కల ఆధారంగా గనక డీలిమిటేషన్ చేస్తే బీహార్లో 50 అవుతాయి, 40 నుంచి 10 పెరుగుతాయి, 50 అవుతాయి. తమిళనాడులో 39 నుంచి 8 తగ్గి 31 అవుతాయి. అంగీకరిద్దామా? ఇప్పుడు 39, 40 దాదాపు ఈక్వల్ ఉన్నాయి. రేపు బీహార్ 50 అయితే తమిళనాడులో 31, 50 ఎక్కడ, 31 ఎక్కడ? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. రాజస్థాన్లో 25 ఉన్నాయి, ఇది 50 అవుతాయి.
25 కాస్త 20 రేపు ఒకవేళ సీట్లు పెంచితే మీరు 848 సీట్లు చేశారనుకోండి, రాజస్థాన్ లో 25 కాస్త 50 అవుతాయి, కేరళ మాత్రం 20 ఉంటాయి. మరి ఇది అంగీకరిద్దామా? సింపుల్ కదా. ఇప్పుడు 40 సీట్స్ 39 సీట్స్ ఉంటే బీహార్ తమిళనాడు మధ్య 1 సీటే గ్యాప్ ఉంది. రేపు ఎంత గ్యాప్ అవుతుంది? 50-31 అంటే 19 సీట్స్ గ్యాప్ వస్తుంది. మీకు ఇప్పుడు జరగబోయే ప్రమాదం ఏంటి అంటే, మీరు సీట్లు పెంచినా ప్రమాదమే, ఉన్న సీట్లు అడ్జస్ట్ చేసినా ప్రమాదమే. పరిష్కారం ఏంటి అంటే, ఇప్పుడు ఏ షేర్ అయితే ఉందో ఒక్కొక్క స్టేట్కు పార్లమెంట్లో అదే షేర్ను కంటిన్యూ చేయడం, ఉన్న సీట్లైనా పెంచినా కూడా అదే షేర్ కంటిన్యూ చేయడమే పరిష్కారం. అంతే. నాగేశ్వర్ గారు, ఫైనల్ గా అంటే బీజేపీ నేతలు చేస్తున్న వాదన అంటే కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు చెప్తున్న ప్రకారం అయితే జనాభా ప్రాతిపదికన ఉండదు, సౌత్కి ఎలాంటి నష్టం ఉండదు, రాష్ట్రాలకు ఏం నష్టం ఉండదు, అనవసరంగా ఆందోళన అక్కర్లేదు అనే రకంగా మాట్లాడుతున్నారు. దాన్ని నమ్మొచ్చా? ఇప్పుడు స్టేట్మెంట్లు కాదు కదా, పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేయమనండి, అదే కదా అడిగేది. ఇప్పుడు అడిగే నష్టం ఉండకూడదని అందరూ అనేది. ఇప్పుడు 2025లో ఉన్నాం, 2026 డీలిమిటేషన్ డెడ్ లైన్. సింపుల్ కదా. ప్రైమ్ మినిస్టర్ లెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. పార్లమెంట్ ఇప్పుడు 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ చేసింది, 25 years వాయిదా వేసింది. 2001-2లో వాజ్పేయి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కంట, నాట్ ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ. సో అప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా 25 years పెంచారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రాజ్యాంగ సవరణ మరో 25 years పెంచండి. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతాయి? పనిలేక జరుగుతాయా? అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఈ మీటింగ్ అంటే లేదు, మీరు జనాభా చెప్పండి, జనాభా ప్రాతిపదికగా పెంచము అనడానికి ఏంటి బేసిస్ ఏంటి? అవును, మీకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మీకు కూడా నష్టం అవుతుంది. అవును, ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో 80 సీట్స్ కాస్త మీకు 91 అవుతాయి, ఇదే సీట్లు ఉంటాయి. మరి తెలంగాణలో తగ్గుతాయి, ఆంధ్రాలో తగ్గుతాయి కదా, మీకే నష్టం కదా. అవును. అంటే ఇక్కడ ఇంకొక ప్రధాన విమర్శ, పెరిగితే బ్రహ్మాండంగా పనిచేసుకోవచ్చు కదా. నాగేశ్వర్ గారు, ఇంకొక విమర్శ బీజేపీ నుంచి వస్తుంది ఏంటంటే, అంటే మనం కూడా మాట్లాడుకోవాలి, సౌత్ ఇండియా రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ కూడా ఉంది అందులో, సౌత్ ఇండియాలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ చెన్నై మీటింగ్ హాజరయ్యాయి. నెక్స్ట్ మంత్ హైదరాబాద్లో కూడా భారీ బహిరంగ సభ ఏదో పెట్టబోతున్నారు ఈ డీలిమిటేషన్ రిలేటెడ్గానే. అంటే సౌత్ ఇండియా యూనిటీ అనేది డీలిమిటేషన్ వరకే పరిమితం అవుతుందా, లేకుంటే ఇంకా కొన్ని ముందు హిందీ మొన్న చూసాం, హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అక్కడ రూపాయిని కూడా మార్చేశారు సింబల్, ఏదో తమిళనాడులో వాళ్ళ లోకల్ తమిళ్లో పెట్టుకున్నారు రూపాయి సింబల్ని కూడా. అలాంటి కొత్త డిమాండ్లు వస్తాయా? వస్తే నిజంగా అది అంటే అరవింద్ చేసిన వ్యాఖ్య దేశ విభజనకు దారితీసేలా వీళ్ళ వ్యవహార శైలి ఉంది అంటున్నారు. ఇప్పుడు న్యాయం అడిగితే దేశ విభజన ఎలా అవుతుంది నాకు చెప్పండి. మీరు అమిత్ షా భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. భారతీయ ఆత్మ హిందీ, ఆత్మ ఒకటే ఉంటది కదా. నా శరీరంలో మాత్రం ఆత్మ ఒకటే ఉంటుంది. ఎవరైనా శరీరంలో 2-3 ఆత్మలు ఉంటాయో చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను చదివిన వేదాంతం ప్రకారం ఆత్మ ఒకటే ఉంటది. సో అంటే భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. మరి ఏంటి మా తెలుగు ప్రేతాత్మనా? తమిళానికి ఆ భారతీయ ఆత్మలో చోటు లేదా? అసలు రాజ్యాంగంలో ఎక్కడన్నా జాతీయ భాష అన్న పదం ఉందా? రాజ్యాంగంలో ఉన్నదల్లా అధికార భాష, తర్వాత కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ లాంగ్వేజెస్. పోనీయండి, దేశ సమైక్యత గురించి మాట్లాడే బీజేపీ నేతలు యోగి ఆదిత్యనాథ్కి చెప్పండి అయ్యా, అక్కడ ఎందుకు త్రిభాషా సూత్రం అమలు అవుతలేదు? యూపీలో త్రిభాషా సూత్రం అమలవుతుందా? వాళ్ళు ఇంగ్లీష్, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకుంటలేరు కదా. తెలుగు నేర్చుకోమనండి, తమిళ్ నేర్చుకోమనండి, మలయాళం నేర్చుకోమనండి. అంటే సౌత్ ఇండియన్ వాళ్ళు మాత్రం బలవంతంగా హిందీ నేర్చుకోవాలి, హిందీ భాష మాట్లాడే ప్రజలు మాత్రం పొరపాటున కూడా వేరే భాష నేర్చుకోరా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు హైదరాబాద్లో ఉండే నార్త్ ఇండియన్స్ చూడండి మీరు, హిందీ రాష్ట్రాలు పొరపాటున కూడా ఇద్దరు తెలుగు మాట్లాడరు. 40-50 ఏళ్ళ నుండి తెలంగాణ గడ్డ మీద సంపాదించుకుంటూ, గాలి పీలుస్తూ, నీరు తాగుతూ తెలుగు భాషను గౌరవించరా? మీరు చూడండి, ఎవరైనా మార్వాడీల కాలనీకి వెళ్ళండి, తెలుగు మాట్లాడతారా? వాళ్ళు వచ్చినా మాట్లాడరు. 40-50 ఏళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు మనమేమో ఢిల్లీ పోతే తెలుగు మాట్లాడుకున్నామా? హైదరాబాద్ లో నువ్వు నేను కలిసిన కళ్యాణ్ కైసాయ్ అంటాం.
అయితే నాగేశ్వర్ గారు అదే ఫైనల్ గా చెప్పండి, దేశ సమైక్యత హిందీ వాళ్ళకి అవసరం లేదా? అంటే ఇది డీలిమిటేషన్ భాష వరకే పరిమితం అవుతుందా? సౌత్ ఇండియా తమ హక్కుల కోసం ఇంకా ముందు ముందు ఏమైనా ఆందోళనలు ఉద్యమాలు ఇంకా పెంచే అవకాశం మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఇది నార్త్ సౌత్ డివైడ్ కూడా కాదు. ఇప్పుడు ఈ మీటింగ్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు. పంజాబ్ ఎక్కడ నార్త్ కదా? అవును, అసలు నిజంగా నార్త్ పంజాబే. ఉత్తరప్రదేశ్ కన్నా పంజాబ్ ఇంకెక్కువ నార్త్ కదా. కరెక్ట్. ఇప్పుడు పంజాబ్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, శిరోమణి అకాలీ దళ మద్దతు ఇచ్చింది, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఒరిస్సా నాయకులు బిజు జనతా దళ నాయకులు వచ్చారు. ఒరిస్సా, బెంగాల్ మీకు సౌతా, ఈస్ట్ కదా, వాళ్ళు కూడా వచ్చారు కదా. అంటే నష్టపోతున్న వాళ్ళందరూ వచ్చారు, నష్టపోని వాళ్ళు రాలే. ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళు ఐక్యం కాకూడదా? ఇప్పుడు మీరు ఇదే కాదు కదా, ఇప్పుడు 1971 సెన్సస్ ఆధారంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేసేది, అది కూడా మార్చారు. దానివల్ల కూడా ఇప్పుడు ఒక తమిళనాడు 20,000 కోట్లు కోల్పోతుంది. ఇవాళ 21% సౌత్ ఇండియా పాపులేషన్ ఎంటైర్ కంట్రీలో, కానీ జీడిపిలో 30% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఉత్తరప్రదేశ్ 30 రూపాయలు కేంద్రానికి ఇస్తే 100 రూపాయలు తీసుకుంటోంది. మరి తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్రలో 100 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటూ, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే సౌత్ ఇండియా అన్ని రకాలుగా ఎకనామిక్ గా నష్టపోవాలి, పొలిటికల్ గా నష్టపోవాలి, కల్చరల్ గా నష్టపోవాలి, భాషాపరంగా నష్టపోవాలా? ఈ ప్రశ్న అడిగితే దేశ విభజన తప్ప? అయ్యా మేము అడిగేది అదే. దేశం అంటే హిందీ కాదు, జనగణమన ఒకసారి చదవండి. బీజేపీ నాయకులు జనగణ పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కలమంగా, హిమాచల, యమునా, గంగా అన్నారు కదా. హిందీ అనలే కదా. అవును, రైట్ రైట్, థ్యాంక్ యూ. జాతీయ గీతం హిందీలో ఉందా నాకు చెప్పండి కళ్యాణ్? అవును, జాతీయ గీతం ఏ భాషలో ఉంది? హిందీలో లేదు కదా. హిందీలో లేదు కదా, జాతీయ గీతమే హిందీలో లేదు. అవును, రైట్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. మొత్తానికి ఇది సౌత్ ఇండియా లేకుంటే నార్త్ ఇండియా సంబంధించిన అంశమే కాదంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. దేశ విభజన అలాంటి పెద్ద డైలాగ్స్ అక్కర్లేదు. ఖచ్చితంగా నష్టపోయే వాళ్ళంతా కూడా పోరాటం చేస్తుంటారు. అందులో డిలిమిటేషన్ వల్ల నష్టం జరిగే రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడికి ఒరిస్సా వచ్చింది, పంజాబ్ ఏకంగా సీఎంఏ వచ్చారు. కాబట్టి ఈ సౌత్ ఇండియాగా చూడొద్దు ఈ ఆందోళనని. డిలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే ఖచ్చితంగా సౌత్కి ప్రధానంగా నష్టం జరుగుతుంది, మిగిలిన కొన్ని రాష్ట్రాలకు కూడా నష్టం జరగబోతుంది. కాబట్టి మధ్య మార్గంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఒక 2 కీలకమైన సూచనలు కూడా నాగేశ్వర్ గారు చేశారు. ఏ రకంగా డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందో కూడా నాగేశ్వర్ గారి సూచనలో మనం చూడాలి ఏ రకంగా కేంద్రం ముందుకు పోతుంది. ఈ విషయంపై వచ్చే నెలలో హైదరాబాద్లో ఒక కీలక బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఆలోపు కేంద్రం నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందో మనం చూడాలి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో ప్రత్యేక విశ్లేషణ.